హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ ఈరోజు ఒక ఆర్టికల్ చూద్దాం. దిశ టీవీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. సో దీనిపైన కసరత్తు మొదలుపెట్టిందా అంటే అవుననే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ వచ్చే నెల జూన్ 6వ తారీఖుతో ముగిన పరిస్థితుల్లో జూన్ 6 తర్వాత ఈ దిశగా ముందడుగు వేయబోతున్న ప్రభుత్వం అంటే ఖచ్చితంగా అలాంటి సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే దీని మీద 6 హామీలు ప్రభుత్వంలోకి రాగానే డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే రేవంత్ రెడ్డి పైన ఫస్ట్ టార్గెట్ చేసింది 6 హామీలు ఇచ్చి కదా మీరు వచ్చారు ప్రభుత్వంలోకి. సో వాటి సంగతి ఏంటి అని బీఆర్ఎస్ కొంచెం గట్టిగానే ఎదురుదాడి చేసింది. అప్పుడే స్టార్ట్ అయిన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2014 తర్వాత మళ్ళీ 2023లో ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పరిచిందో ఇమీడియట్గా వాళ్ళు రీస్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కూడా 6 గ్యారంటీలు ఎప్పుడైతే నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్కి వాళ్ళు సంసిద్ధంగా రెడీ చేసేసుకున్నారు. 6 హామీలని ఎలాగైనా సరే అమలు చేయాలని కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చి లేదంటే ఇక్కడ నిధులు సర్దుబాటు చేసి మొత్తానికి 6 గ్యారెంటీల హామీ నెరవేర్చారు. తర్వాత ఇమీడియట్గా హరీష్ రావు ఏదైతే ప్రకటన చేశాడో మీరు రాజీనామాకి సిద్ధమా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయని పక్షంలో మీరు రాజీనామాకి సిద్ధమా అనగానే రేవంత్ రెడ్డి కూడా ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆగస్టు 15కి మేము ఖచ్చితంగా రుణమాఫీ చేసిన తర్వాతనే మేము మీ సవాల్ని స్వీకరిస్తున్నామని చెప్పేసి ఆగస్ట్ 15th డెడ్ లైన్ పెట్టి ఖచ్చితంగా ఆ హామీని నెరవేర్చబోతున్నాం అన్నారు. ఒకవేళ ఆ హామీ నెరవేర్చాలి అంటే దానికి డెడ్ లైన్కి సంబంధించి 2023 డిసెంబర్ 9కి కట్ ఆఫ్ పీరియడ్ కింద పెడుతున్నారు. 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే రైతులు తీసుకున్న రుణాలు ఉన్నాయో అది 25,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు, అంటే 100 రూపాయల నుంచి మొదలు పెడితే 2 లక్షల రూపాయల వరకు ఒక కట్ ఆఫ్ అమౌంట్ పీరియడ్ పెట్టుకొని డిసెంబర్ 9 లోపల ఎవరైతే తీసుకున్నారో వారికి రుణమాఫీ వర్తిస్తుంది. సో ఈ వర్తించిన అమౌంట్ అంటే ఒకసారిగా 2 లక్షల రూపాయలు రుణం ఉంటే అది ఒకసారిగా బ్యాంక్ అమౌంట్ క్లియర్ చేస్తారా లోన్ని అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అలాంటి పరిస్థితులు లేవు. గత 3 నెలలుగా ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి కోడ్ నడుస్తుంది. సో ఈ కోడ్ నడిచిన సమయంలో ఏ జీవోలు ఇవ్వడానికి కానీ లేదంటే ఏ ప్రభుత్వ పాలసీ మ్యాటర్స్లో కానీ లేదంటే ప్రైవేట్ పార్టీ పాలసీ మ్యాటర్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ డబ్బుని ఖర్చు పెట్టడానికి కానీ ఎక్కడ దారి లేకుండా పోయింది. సో ఓన్లీ 6 పథకాలు ఈ కోడ్కి ముందులే మొదలు పెట్టారు కాబట్టి యథాతథంగా ఆ 6 పథకాలు రన్ అవుతున్నాయి. ఆ 6 పథకాలతో పాటు మిగిలిన ఏదైతే రెవెన్యూ ఉందో అది ఓన్లీ ఎంప్లాయీస్ జీతాలకు మాత్రమే వాడారు. సో ఆ అమౌంటే దగ్గరగా ఈ 3 నెలల్లో నెలకి 9,000 రూపాయలు చొప్పున దగ్గర 27 నుంచి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఇప్పటికైతే ఉన్నాయి. కానీ ఈ ఎలక్షన్ కోడ్ అవ్వగానే క్లియర్ చేయాల్సిన బిల్స్ కానీ లేదంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే రోడ్స్ కానీ లేదంటే మిగతా అవసరాల కోసం కొంత వాడినా కూడా వాళ్ళకి సర్దుబాటు అవ్వకపోయినా ఆగస్టు 15th లోపల వచ్చే రెవెన్యూలో ఖచ్చితంగా 25,000, 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల రూపాయలు అని పార్ట్ డివిజన్ చేసుకొని ఖచ్చితంగా ఎలక్షన్ నెక్స్ట్ సార్వత్రిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఆగస్టు ఎండింగ్లో పెట్టబోతున్నారు. ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ ఈ సార్వత్రిక ఎన్నికలు ఉండబోతున్నాయి. సో సెప్టెంబర్ నాటికి ఈ ఆగస్టు 15 లోపల వీళ్ళు కానీ రుణమాఫీ సక్సెస్ అయితే, రుణమాఫీ చేయడంలో సక్సెస్ అయితే అంటే నామమాత్రంగా 25,000, 50,000 ఈ రోజు కట్టినా కూడా ప్రజల్లో ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అనే ఒక నమ్మకం క్రియేట్ అయితే ప్రతిపక్షాల నోళ్ళు కూడా మూసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఇది మొత్తం కంప్లీట్గా మాస్టర్ ప్లాన్. ఎందుకంటే వాళ్ళు దాడి చేయడం ఒక పక్కన ఉంచండి, వాళ్ళ దాడి ఎలా ఉందంటే సీనియర్ని ఒక పక్కన టార్గెట్ చేస్తున్నారు, ఒక పక్కన పథకాల మీద టార్గెట్ చేస్తున్నారు, ఒక పక్క ఇంటర్నల్గా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే మళ్ళీ తెలంగాణ అని చెప్పి యూటీ అని చెప్పి రకరకాలుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నా కూడా ఎక్కడ తగ్గకుండా 1 man షో లేదంటే ఆ టాస్క్ మేనేజర్ కింద రేవంత్ రెడ్డి వర్క్ చేస్తున్నారు. సో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి. సో అది ఎలా 25,000, 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ఇలా పార్టీ పేమెంట్స్ కింద డిసెంబర్ 9వ తారీఖుకి కట్ ఆఫ్ చేసుకొని అంతకు ముందు ఉన్న వాళ్ళందరికీ క్లియర్ చేయబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ నేను 1,00,000 రూపాయలే నాకు చేత కాదన్నప్పుడు 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ఎలా చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు అప్పట్లో. సో ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ అయిన సమాధానం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపల వీళ్ళకి రుణమాఫీ చేసి ఇవ్వబోతున్నారు అనేది కనబడుతుంది. థ్యాంక్ యూ.